ఓటింగ్తో తుక్కు రేగగొడుతున్న తనుజ. డేంజర్ జోన్లో టాప్ 5 కంటెస్టెంట్స్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది ప్రతి వారం. ఎవ్వరూ ఊహించని కొత్త మలుపులు, కొత్త ట్విస్టులతో ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఈ సీజన్ 5 వారాలు పూర్తి చేసుకొని 6వ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారం షష్ఠీవర్మ, రెండో వారం మర్యాద మనీష్, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం హరిత హరీష్, 5వ వారంలో ఎవరూ ఊహించని విధంగా దమ్ము శ్రీజ, ఫ్లోరా సైనీలు ఎలిమినేట్ అయ్యారు. ఇలా 5 వారాల్లో 6గురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ షో నుండి వైదొలిగారు. ఇప్పుడు షో 6వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం ఎవరికి హౌస్ గుడ్ బై చెప్పాలనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ వివరాల్లోకి వెళితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో నయా జోష్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రీలాంచ్ అయింది. ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చారు. బిగ్ బాస్ మేకర్స్ 6గురు దుమ్ము రేపే కొత్త కంటెస్టెంట్స్ రంగంలోకి దిగొచ్చారు. అందులో ఆయేషా జీనాత్, దివ్యల మాధురి, రమ్య మోక్ష, కంచర్ల శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా ఉన్నారు. దీంతో హౌస్లోని కంటెస్టెంట్ల సంఖ్య 16కు చేరుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో గేమ్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. మొదటి రోజే వీరు సత్తా చాటడంతో పాత హౌస్ మెంబర్స్కి కూడా టెన్షన్ మొదలైంది. ఏ విషయంలోనైనా సరే తగ్గేదే లేదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దుమ్ము రేపుతున్న బిగ్ బాస్ ఇచ్చిన బాల్ అండ్ ఫైర్ టాస్క్. బిగ్ బాస్ సీజన్ 9లో 6వ వారం నామినేషన్స్ ప్రక్రియను కాస్త కొత్తగా జరిగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా బాల్ అండ్ ఫైర్ టాస్క్ ఆడించారు. బిగ్ బాస్ ఈ టాస్క్లో పైనుంచి బాల్ పడుతుంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ దానిని పాత హౌస్ మెంబర్స్లో ఒకరికి ఇవ్వాలి. ఆ వ్యక్తి ఇద్దరిని నామినేట్ చేయాలి. ఒకరిని సేవ్ చేయవచ్చు, మరొకరిని డేంజర్లోనికి పంపొచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులకు ఈ వారం నామినేషన్ నుంచి రిలీఫ్ ఇచ్చినప్పటికీ నామినేట్ చేసే పవర్ మాత్రం వారికే ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో నామినేషన్ పర్వం హై వోల్టేజ్ లెవెల్లోకి సాగింది. 6వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీరే. బాల్ అండ్ ఫైర్ టాస్క్లో తొలుత నిఖిల్ నాయర్ బాల్ పట్టుకొని తనుజా గౌడకు ఇచ్చాడు. ఆమె సుమన్ శెట్టి, రామ్ రాథోడ్లను నామినేట్ చేసింది. ఆ తర్వాత రమ్య మోక్ష బాల్ అందుకొని రాముకు ఇచ్చింది. దీంతో అతను డిమోన్ పవన్, రీతూ చౌదరిలను నామినేట్ చేశాడు. ఆ తర్వాత గౌరవ్ గుప్తా బాల్ పట్టుకొని సంజనకు ఇచ్చారు. దీంతో ఆమె భరణి, రామును నామినేట్ చేసింది. తర్వాత సుమన్ శెట్టి కూడా తనుజా, సంజనాలను నామినేట్ చేశాడు. చివరగా దివ్యల మాధురి బాల్ పట్టుకొని రీతూ చౌదరికి ఇచ్చింది. ఆమె రాము రాథోడ్, దివ్య, నిఖితాలను నామినేట్ చేసింది. ఇలా రసవత్తరంగా సాగిన ఈ నామినేషన్ పర్వంలో డిమోన్ పవన్, తనుజా గౌడ, సుమన్ శెట్టి, దివ్య, నిఖిత, భరణి శంకర్, రామ్ రాథోడ్ నామినేట్ అయ్యారు. ఫైనల్గా 6గురు నామినేషన్ అయ్యారు. ఓటింగ్ ట్రెండ్స్ ఎవరు టాప్లో? బిగ్ బాస్ ఓటింగ్ కోసం అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకోవడానికి తెగ ఆరాటపడుతున్నారు. 6వ వారం పోల్స్ ప్రారంభమయ్యే లేదో ఓట్లు గుర్తేస్తున్నారో సోషల్ మీడియాలో అనధికారిక ఓటింగ్ సైట్లలో వస్తున్న అంచనాల ప్రకారం ఈ వారం కూడా తనుజ పుట్టస్వామి దుమ్ము రేపుతుంది. ఎవరూ ఊహించని విధంగా 34% ఓటింగ్తో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆమెకు దగ్గరగా సుమన్ శెట్టి ఉన్నారు. నవ్వుల రాజు సుమన్ కూడా ఈ వారం ఓటింగ్లో దుమ్ము రేపుతున్నారు. ఇతడు 21% ఓటింగ్తో రెండో స్థానంలో నిలిచారు. ఇక తర్వాత మూడో స్థానంలో డిమోన్ పవన్ నిలిచారు. ఈ లవర్స్ కూడా ఓటింగ్లో దూసుకుపోతున్నారు. 14% ఓటింగ్తో టాప్ 3లో నిలిచి దాదాపు సేఫ్ జోన్లోకి నిలిచారు. బిగ్ బాస్ ఫాదర్ భరణి శంకర్ ఓటింగ్ దారుణంగా పడిపోయింది. కేవలం 11% ఓటింగ్తో 4వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత రామ్ రాథోడ్ 10% ఓటింగ్, దివ్య, నిఖిత
10% ఓటింగ్ పొందారు. ఇలా ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు తక్కువ ఓటింగ్తో డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని బిగ్ బాస్ వ్యూవర్స్ చెబుతున్నారు. ఈ వారం నామినేషన్ హౌస్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా చర్చానీయాంశం అయ్యాయి. సేవ్ రామ్ రాథోడ్, ఓట్ ఫర్ దివ్య నిఖిత, సపోర్ట్ తనుజ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్స్ అవుతున్నాయి. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎవరిని నామినేట్ చేయకపోయినా గేమ్ను రివర్స్ గేర్లోకి తీసుకెళ్లారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.